ఏంటి ఈరోజు మన ఊరి రైల్వే స్టేషన్లో ఎంతమంది పోలీసులున్నారు? మినిస్టర్ ఎవరైనా వస్తున్నారా? అక్కడ టీటీని అడిగాడు. అప్పుడే ఆ రైల్వే స్టేషన్కి అడుగుపెట్టిన ఒక ప్రయాణికుడు. కాదు కాదు, మన ఊరికి కొత్తగా నియమించబడ్డ లేడీ కలెక్టర్ ఈరోజు ఛార్జి తీసుకోవడానికి వస్తుంది. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి బందోబస్తుకు వచ్చారు పోలీసులు, చెప్పాడు టీటీ. అక్కడే పూలమాలలతో నిలబడి ఉన్న విక్రమ్, వచ్చేది లేడీ కలెక్టర్ కాదు, నా కలెక్టర్ తమ్ముడు, వాడితో పాటు నా తల్లి సరోజ కూడా వస్తుందని చెప్పాలనుకున్నాడు. కానీ చెప్పలేకపోయాడు. ఇంతలో రైలు వచ్చింది, ఆగింది. పోలీస్ అధికారులందరూ ఒక్కసారిగా ఏసీ కంపార్ట్మెంట్ దగ్గర గుమిగూడారు. కంపార్ట్మెంట్లో నుండి హుందాగా ఒక మహిళ దిగింది. పోలీసులు సెల్యూట్ చేశారు. ఆమె చేతికి తమ దగ్గర ఉన్న పూలమాలలు, పూలగుచ్చులు అందించారు. మహిళా కలెక్టర్ వెనక్కి తిరిగి కంపార్ట్మెంట్లో నుండి దిగడానికి కష్టపడుతున్న వయసైన మరో నా తల్లి సరోజ అందరికీ వినబడేలా చెప్పింది. అందరూ కలిసి స్టేషన్ బయటకు వస్తూ ఉంటే ఎంట్రన్స్ దగ్గర విక్రమ్ నిలబడి ఉండడం చూసిన మహిళా కలెక్టర్ తన తల్లి సరోజతో విక్రమ్ దగ్గరకు వెళ్ళింది. విక్రమ్ తన చేతిలో ఉన్న పూలమాలను కలెక్టర్ తల్లి సరోజ మెడలో వేశాడు. అక్కడ గుమిగూడిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ముగ్గురు కలిసి బయటకు నడిచారు. అందరి వైపు చూసి, వచ్చింది మహిళా కలెక్టర్ కాదు, నా తమ్ముడు అని అరిచి చెప్పాలనుకున్నాడు విక్రమ్. కానీ చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతనికి ఒక్కడికే తెలుసు, అతడే ఆమె అని. సరోజ గుడికి వెళ్ళి అప్పుడే ఇంటికి తిరిగి వచ్చింది. ఎండాకాలంలో పక్కనున్న గుడికి వెళ్ళి రావడమే ఒక పెద్ద ప్రయాణం. పొద్దున్నే ఇంట్లో వాళ్ళు ఎవరూ లేవకపోవడంతో రాత్రి వేసిన పక్క గుడ్డలను తీయకుండానే గుడికి వెళ్ళవలసి వచ్చింది. సరోజకు గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ పక్క గుడ్డలన్నీ చిందరవందరగా అలాగే పడి ఉన్నాయి. అంటే ఆ ఇంట్లో మిగిలిన వారు ఇంకా లేవలేదని అర్థం కాదు. లేచిన వాళ్ళందరూ వాటిని తీయకుండా, ఇంటిని శుభ్రం చెయ్యకుండా తమ తమ పనుల్లో నిమగ్నమైపోయారు. సరోజకు ఇదేమీ కొత్త కాదు. రోజు పొద్దున్నే లేచేసరికి సరోజకు ఎప్పుడూ ఆలస్యంగా, పిల్లలు లేచిన తర్వాత ఎప్పుడూ కనిపించే దృశ్యమే అది. సరోజ తప్ప ఆ ఇంట్లోనే మిగిలిన వాళ్ళందరూ లేటుగా లేవడం, తమ ఆఫీసులకు వెళ్ళడానికి హడావుడిగా తమ కార్యక్రమాలను ముగించుకోవాలని తాపత్రయం ఆ ఇంట్లో కనబడుతుంది. అందరూ లేచిన తర్వాత సరోజ పక్కబట్టలు తీసి ఇంటిని శుభ్రం చేస్తుంది. గుడికి వెళ్ళి వచ్చిన రోజున కూడా సరోజ అదే పని చేసింది. పెద్ద కొడుకు విక్రమ్, కూతురు రేవతి, అందరికంటే చిన్నవాడు రవి, నలుగురు పొద్దున్నే, అందులోనూ ఒకే టైంకు బయలుదేరాలి అంటే అదేమైనా సాధారణమైన పనా? ఆకలిగా ఉండడంతో సరోజ టిఫిన్ పెట్టుకుని తినడం ముగించుకుని ఇల్లు శుభ్రం చేయడం మొదలుపెట్టింది. వంట పనిని కోడలు గౌరీ ఎవరి సహాయం లేకుండానే తానే ముగిస్తుంది. అయితే వంటగది మాత్రం ఏదో యుద్ధభూమిలా కనబడింది తనకి. ఆ వంటగదిని శుభ్రం చేయడానికి పట్టే సమయంలో ఇంకో కుటుంబానికి వంట పూర్తి చేయవచ్చు. అలాంటి వంటగదిని శుభ్రం చేసి, ఆ తర్వాత హాలు శుభ్రం చేసి, చివరిగా చిన్న కొడుకు రవి గదికి వచ్చింది. అన్ని గదులు కంటే ఆ గదే మరీ చెత్తగా ఉంటుంది. వాడు ఈ మధ్య మహా బద్ధకస్తుడిగా తయారు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. గదిలోనే ఎక్కువసేపు గడుపుతాడు. స్నేహితులని చెప్పి ఇంతవరకు ఏ ఒక్కరిని ఇంటికి తీసుకురాలేదు. 10 మాటలతో ఒక ప్రశ్న వేస్తే చిన్నగా తలాడించి సమాధానం చెబుతున్నాడు. కానీ రవి చిన్నప్పటి నుండి అలా ఉండేవాడు కాదు. చిన్నప్పుడు మహా చురుకుగా, ఆనందంగా, సిగ్గు బిడియం అనేవి లేకుండా అందరితో కలిసిమెలిసి సంతోషంగా కేరింతలు కొట్టేవాడు. పెద్దవాడు అవుతున్న కొద్దీ అతనిలో ఇన్ని మార్పులు ఎందుకు వచ్చాయి? తన చిన్న కొడుకు గురించి ఆలోచిస్తూ వాడి గదిని శుభ్రం చేయడంలో పూర్తి శ్రద్ధ వహించి, వాడి టేబుల్ శుభ్రం చేస్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న పెట్టు ఉండడాన్ని గమనించింది. ఆ చిన్న పెట్టు ఎందుకు పనికొస్తుంది? అందులో ఏం పెట్టాడో, ఏమున్నాయో చూడాలని ఆ పెట్టి తెరిచింది. అందులో లిప్స్టిక్, కాటుక భరిణి, జడ క్లిప్పులు లాంటివి ఆడపిల్లలకు కావలసిన వస్తువులు ఉన్నాయి. ఎవరి కోసం ఇవన్నీ కొనిపెట్టాడు? అబ్బో,
వీడు ఏమీ తెలియని తెలివి తక్కువవాడు అనుకున్నానే. ఏమీ తెలియని వాడిలా ఉంటూ ఇన్ని పనులు చేస్తున్నాడా? ఆశ్చర్యపడింది సరోజ. ఏమీ తెలియని వాళ్ళలా ఉండేవాళ్లే ఇలాంటి పనులు చేస్తారు. వాడు వచ్చిన తర్వాత ఈ విషయం అడుగుతాను అనుకుంటూ ఆ పెట్టెను కూడా తుడిచి శుభ్రపరిచి ఒక పక్కగా పెట్టింది. సరోజ సాయంత్రం 7 గంటలప్పుడు అవుతూ ఉండగా అతని కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది సరోజ. ఎందుకంటే ఆ సమయానికి రవి ఇంటికి వస్తాడు. రవి రాగానే ఈరోజు ఆ విషయాన్ని తేల్చేయాలి. ఏదైనా గొడవలు తీసుకువస్తే ఇంకేమైనా ఉందా? ఇంతవరకు ఏ ఆడపిల్లతోనూ రవి మాట్లాడడం నేను చూడలేదు. అమాయకుడిలా ఉంటూ ఇంత తతంగం నడిపిస్తాడా? అన్నయ్య వదిన అక్కలకు ఈ విషయం తెలిస్తే వాడిని వదిలిపెడతారా? వాళ్ళందరికంటే ముందే నేను ఈ విషయం తెలుసుకుని ఆ అమ్మాయి వెంట పడవద్దని, మన ఇంటా వంట లేదని ఆ అమ్మాయిని మర్చిపోవాలని చెప్పాలి. తనలో తానే నిర్ణయం తీసుకుంది సరోజ. ఇంటి గేటు బయట నిలబడి రవి కోసం ఎదురు చూస్తున్న సరోజకు వీధి చివర రవి తల కనబడింది. వెంటనే గబగబా రవి రూంలోకి వెళ్ళి ఆ పెట్టెను చేతిలోకి తీసుకుని వాడి రూంలోనే కూర్చుంది. రవి కాళ్ళు చేతులు కడుక్కుని తన రూంలోకి వచ్చాడు. తల్లి అక్కడ ఉండడం వాడిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటమ్మా? మెల్లగా అడిగాడు. నువ్వు నా దగ్గర దాచేస్తే నేను కనుక్కోలేనా? ఎవర్రా అమ్మాయి? ఎవరికోసం ఇవన్నీ కొని ఉంచావు? అంటూ చేతిలోని పెట్టెను తెరిచి చూపిస్తూ అడిగింది. తల్లి చేతిలో ఉన్న ఆ పెట్టెను చూసిన రవి నోటమాట రాలేదు. ముఖం వాడిపోయింది. కొంతసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత మెల్లగా గొంతు విప్పాడు. ఏ అమ్మాయికి కాదమ్మా చెప్పాడు రవి. అబద్ధం చెప్పకు రవి, నిజం చెప్పు. రవిని కోపంగా చూస్తూ గట్టిగా అడిగింది సరోజ. నిజమేనమ్మా, ఇవి ఏ అమ్మాయి కోసమూ కొనలేదు. ఇవన్నీ నా కోసమే కొనిపెట్టుకున్నాను. రవి చెప్పింది ఆమెకు అర్థం కాలేదు. వాడినే చూస్తూ నిలబడింది. అమ్మా, చాలా రోజులుగా నీ దగ్గర చెప్పాలనుకున్న విషయం ఇదేనమ్మా. నాకు ధైర్యం చాలలేదు. ఈ సందర్భం వదిలితే ఇంకో సందర్భం దొరకదు. కాబట్టి అన్ని విషయాలు నీతో చెప్పేస్తానమ్మా. నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకుంటావుగా? రవి కళ్ళల్లో నీళ్లు తొంగు చూడడం మొదలయ్యాయి. సరోజ కొడుకును కళ్ళు ఆర్పకుండా చూస్తుంది. ఏమిటి? ఏమిటి నాన్న? ఏమిటో మాట్లాడుతున్నావు? నీ మనసులో ఏముంది? ఈ అమ్మ ఉందిగా, ధైర్యంగా చెప్పరా? అభయం ఇచ్చింది సరోజ. అమ్మా, నా పరిస్థితిని నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఈ ఆలోచనలన్నీ నాకు ఈ మధ్య రావడం మొదలయ్యింది. అందువలనే ఎవరికీ చెప్పకుండా నాలోనే దాచుకున్నాను. నా మనసులో నన్ను నేను ఒక మగవాడిగా అనుకోవడం లేదు. ఒక అమ్మాయిగా జీవించాలని ఇష్టంగా ఉంది. పువ్వులు పెట్టుకోవాలని, చీర కట్టుకోవాలని, ఇలా ఆడపిల్లలు చెయ్యాలనుకునే పనులు చెయ్యాలనిపిస్తుంది. నా మనసులో వస్తున్న ఈ ఆలోచనలను చంపుకోవాలని జరుగుతున్న యుద్ధంలో నేను ప్రతిక్షణం చస్తూ బ్రతుకుతున్నాను. నా ఈ ఆలోచనలకు సమాజం నాకు ఏం పేరు పెడుతుందో తెలుసమ్మా. అయినా నన్ను నేను మార్చుకోలేకపోతున్నాను. గొంతు తడారిపోవడంతో రవి చిన్నగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎవరో తల మీద పిడుగు పడేసినట్లు అనిపించింది సరోజకు. భగవంతుడా, నా బిడ్డను ఎందుకు గాయపరుస్తున్నావు? గట్టిగా ఏడవాలనిపించింది సరోజకు. రవి ఇంత బాధపడడం తల్లి ఇంతవరకు చూడలేదు. వాడితో పాటు తను కూడా కాసేపు ఏడ్చింది. ఆ తరువాత ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి మౌనంగా లేచి వెళ్ళిపోయింది. రవి కూడా తల్లిని ఏమీ అడగలేదు. సాయంత్రం ఒకరి తర్వాత ఒకరు పనుల నుంచి రావడంతో సరోజకు మాత్రం మనసులో పెద్ద పోరాటమే జరుగుతుంది. 2 రోజులు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నది సరోజ. 3వ రోజు పెద్ద కొడుకు ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే వాడిని వేరుగా తీసుకువెళ్ళి తమ్ముడి విషయం చెప్పింది. విషయాన్ని విన్న వెంటనే పెద్ద పెద్ద అరుపులతో గోలగోల చేశాడు పెద్ద కొడుకు. ఆ అరుపులకు అప్పుడే లోపలికి వచ్చిన కోడలు విషయాన్ని తెలుసుకుంది. అయ్యో, ఇదేం కర్మ! మా కుటుంబం చాలా గౌరవమైనది. ఈ విషయం వాళ్లకు తెలిస్తే వాళ్ళు మొహం మీదే ఉమ్మేస్తారు. ఏంటండి మీ తమ్ముడు ఇలా? చిచి, భర్తతో చెప్పింది. ఆ మాటలు విన్న రవికి చచ్చిపోదాము అనిపించింది. అవును, నాకు కూడా తేళ్లు జెర్రులు పాకుతున్నట్లే ఉంది. నాకు పోయి ఇలాంటి తమ్ముడు చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిస్తే మనల్ని కాలం నుండి వెలివేస్తారు.
చూడమ్మా, నీ చిన్న కొడుకుకు చెప్పు, మామూలుగా ఉంటే వాడు మన ఇంట్లో ఉండవచ్చు. అలా కాకుండా వెకిలి చేష్టలు చేస్తే బయటకు వెళ్ళిపోమను. ఇలాంటి వాళ్ళందరికీ ఒక సంఘం ఉంది, ఒక చోటు ఉంది, అక్కడికి వెళ్ళి ఉండమను. వీడు మౌనంగా ఎప్పుడు రూమ్లోనే ఉంటూ ఒంటరిగా గడుపుతున్నప్పుడే అనుకున్నాను, వీడు మన మీద ఏదో బాంబు విసిరేసేటట్లు ఉన్నాడని. అందుకే ఇంత పెద్ద బాంబేశాడు. పెద్ద కొడుకు మరిన్ని మాటలు అని రవిని మరింత గాయపరిచాడు. సరోజ తన కళ్ళల్లోంచి ధారంగా కారుతున్న నీటిని తుడుచుకుంది. గొంతు సవరించుకుంది. విక్రమ్, ఇప్పుడేం జరిగిందని కోపంగా మాట్లాడుతున్నావు? నీ తమ్ముడేమీ దొంగతనం చేయలేదు. వాడికి తెలియకుండానే వాడి శరీరంలో ఏర్పడ్డ మార్పులు, నీ ఎడమచేతి వాటం, నీ భార్య మెల్లకన్ను చూపు, అలాంటిదే ఇది కూడా. ఈ విషయాల కోసం మిమ్మల్ని వేరుగా చూసామా, వేరుగా ఉంచామా? ఇలా ప్రతి ఒక్కరూ అనుకోవడం వలనే రవిలాంటి వారికి సమాజంలో గుర్తింపు లేకుండా పోయింది. నిన్ను నువ్వు మార్చుకో. నేను బాగా ఆలోచించే చెప్తున్నాను. వాడు ఇష్టం వచ్చినట్లు వాడు ఉంటాడు. కాదు, కూడదు, నాకు అవమానంగా ఉంటుంది అనుకుంటే మేమిద్దరం వేరే ఇల్లు తీసుకుని వేరుగా వెళ్ళిపోతాం. ఈ కారణం చేత వాడిని ఒక్కడిని వేరుగా పంపించను. వేరు చేస్తే వాడొక్కడే వెడితే వాడి గతి ఎలా ఉంటుందో నాకు తెలుసు. వాడిని ఈ లోకం చిన్నాభిన్నం చేస్తుంది. అర్థం చేసుకోరా. తల్లి మాట్లాడింది విన్న రవి పరిగెత్తుకొచ్చి తల్లి కాళ్లను పట్టుకుని ఏడ్చేశాడు. ఈ కథ పేరు అతడు ఆమె. ఈ కథను రచించిన వారు హారిక గారు. ఇదండి ఈ రోజుటి కథ. ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కథ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు కథ అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కనుక ఒక తల్లి తన బిడ్డను అర్థం చేసుకోగలుగుతుంది. తన బిడ్డలోని ఎటువంటి లోపం ఉన్నా సరే తల్లిని స్వీకరించగలుగుతుంది. తన కొడుకుని కొడుకుగా, లోపాలు ఉన్నా సరే నిజంగా ఆ తల్లి కూడా అలాగే చేసింది. అయితే ఇది సమాజంలో జరుగుతున్నదే నిజంగానే. అలాంటి వివక్ష చూపుతూనే ఉన్నారు ఇంట్లో వాళ్ళు. ఈ కథ చదువుతున్నప్పుడు నాకు చాలా బాధగా ఉంది. ఇదండి మరి ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.